హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. పొడి పొడిలాడుతూ అలాగే ఒకటికొకటి అతుక్కోకుండా సేమియా ఉప్మాని ఈ టిప్స్ తో తయారు చేసుకోండి. పర్ఫెక్ట్ గా వస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 2-3 టేబుల్ స్పూన్ పల్లీలు, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకుని వేసేసుకోండి. పోపు దినుసులు ఫ్రై అయ్యాక సన్నగా తరుక్కున్న 2-3 పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరుక్కున్న 1 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి. మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చేసాక ఈ టమాటా ముక్కలను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని బాగా ఇలా ఫ్రై చేసేసుకోండి. ఉల్లిపాయ టమాటా కొద్దిగా మగ్గాక ఇందులోకి 2 గ్లాసుల దాకా నీళ్ళని వేసుకోండి. ఇక్కడ నేను 400 ml అన్ని వాటర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని మరిగించుకోండి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక ప్లేట్లోకి సేమియాని తీసుకొని 1 టీ స్పూన్ దాకా నూనెని అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే సేమియా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇక్కడ మూత తీసేసి నీళ్లు మరిగిపోయినాయండి. ఇందులోకి మనం ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న సేమియాని వేసేసుకోవాలి. ఒకసారి నిదానంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 5 నుంచి 7 నిమిషాల దాకా ఉడకనివ్వండి. మధ్యలో 1 లేదా 2 సార్లు ఇలా కలుపుతూ ఉండండి. ఇక్కడ నేను 5 నిమిషాల తర్వాత కలుపుతున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో 2 నిమిషాల దాకా మంటని లో ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒకటికొకటి అతుక్కోకుండా సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.